వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం 2021 ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే లెంత్ అనేది 3998 మిల్లీమీటర్స్, విడ్త్ 1765 మిల్లీమీటర్స్, 1647 మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 352 లీటర్స్, 200 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 2519 మిల్లీమీటర్స్ ఆఫ్ వీల్ బేస్. ఫ్రెండ్స్ ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 122 PS ఆఫ్ పవర్, 149 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. 15 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ చూసుకున్నట్లయితే 100 PS ఆఫ్ పవర్, 215 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. 21 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక ఎక్స్టీరియర్ వైజ్ గా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, వైపర్స్ ఉన్నాయి. బానెట్ చూసుకున్నట్లయితే మనకు చూడడానికి చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ అనేది, అండ్ చూడడానికి సంవట్ మస్కులర్ గా ఉంటుంది. మెయిన్ గ్రిల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ బ్లాక్ ఉంటుంది అండ్ హారిజాంటల్ లైన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే సెంటర్ లో ఫోర్డ్ బ్యాడ్జింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ లోవర్ బంపర్ చూసుకున్నట్లయితే చిన్నపాటి రేడియేటర్ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్ లో స్కిడ్ ప్లేట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫాగ్ లైమ్స్ చూసుకున్నట్లయితే నార్మల్ హాలోజన్ ఫాగ్ లైమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. దీని చుట్టూ ప్రొవిజన్ అనేది చాలా బాగుంది. క్లాడింగ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కార్నర్ లో నోటీస్ చేయొచ్చు. అలాగే సైడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఫెండర్స్ లాగా ఇవ్వడం జరిగింది. చూడడానికి బాడీ నుంచి చాలా దూరంగా వచ్చింది. అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16 ఇంచ్ స్టైల్డ్ వీల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ గా ఉంటాయి. రియర్ లో చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేక్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఓఆర్పిఎంస్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే బాడీ కలర్డ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. వీటికి రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. బాడీ సైడ్ క్లాడింగ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. బీ పిల్లర్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ లో రూఫ్ రైల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ పవర్ యాంటీనా అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. స్పాయిలర్ నోటీస్ చేయొచ్చు. రూఫ్ అనేది కంప్లీట్లీ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. రియర్ విండో వైపర్, వాషర్, డిఫాగర్ అనేవి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్పేర్ వీల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకు అలాయ్ వీల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫోర్డ్ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. అలాగే ఈకో స్పోర్ట్ బ్యాడ్జింగ్ అనేది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. టైల్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్ హాలోజన్ టైల్ ల్యాంప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోవర్ బంపర్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్ లో ఉంటుంది. దీంట్లోనే రియర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. రియర్ పార్కింగ్ కెమెరా కూడా మనకి ఇక్కడే ఉంటుంది. రిఫ్లెక్టర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక బూట్ యాక్సెస్ చేసి చూసినట్లయితే దీంట్లో 352 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. రియర్ పార్సల్ ట్రే కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. రియర్ సీట్ అనేది మనము 60:40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సంవాట్ ట్యాన్ కలర్ లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాష్ బోర్డ్ లో డోర్ బ్యాండ్స్ లో ఓఆర్పిఎం కంట్రోల్స్, అలాగే పవర్ విండో కంట్రోల్స్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ కుషన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బాటిల్ హోల్డర్ నోటీస్ చేయొచ్చు. అలాగే దాని పక్కన చూసుకున్నట్లయితే స్పీకర్ ప్లేసింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ట్విటర్ ప్లేసింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన డెడికేటెడ్ బటన్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సెంటర్ కన్సోల్ లో చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్లీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద మనకు హారిజాంటల్ షేప్ లో ఏసీ వెంట్స్ అనేవి ఇస్తున్నారు. ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించిన డెడికేటెడ్ బటన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే 2 USB పోర్ట్స్ నోటీస్ చేయొచ్చు. డెడికేటెడ్ గా ట్రాక్షన్ కంట్రోల్ ని ఆన్ చేసుకోవడం కోసం, ఆఫ్ చేసుకోవడం కోసం ఒక బటన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద చూసుకున్నట్లయితే మొబైల్ ప్లేస్ చేయడం కోసం ప్రాపర్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ స్టాండ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీరు సెంటర్ కన్సోల్ లో కూడా నోటీస్ చేయొచ్చు. డాష్ బోర్డ్ లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సెంటర్ లో చూసుకున్నట్లయితే 3 కప్ హోల్డర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. లెదర్ ట్రీట్మెంట్ తో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ కంప్లీట్లీ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అనమాట. లెఫ్ట్ సైడ్ లో మల్టీమీడియా కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్ బటన్స్ నోటీస్ చేయొచ్చు. రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే టెలిఫోనిక్ కంట్రోల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. స్టీరింగ్ వీల్ పైన క్రోమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేవి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట. లెఫ్ట్ సైడ్ లో టాకోమీటర్, రైట్ సైడ్ లో స్పీడోమీటర్, సెంటర్ లో చూసుకున్నట్లయితే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఆటో డీమింగ్ IRVM నోటీస్ చేయొచ్చు. అలాగే ఇంకా టాప్ లో చూసుకున్నట్లయితే రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సన్ గ్లాస్ హోల్డర్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ సన్ వైజర్ లో మనకు వ్యానిటీ మిర్రర్ ఇలాంటివి ఏం రావట్లేదు. ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్లయితే వ్యానిటీ మిర్రర్ వస్తుంది. అలాగే ల్యాంప్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ గా ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ అండ్ లోడ్ లిమిటర్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాషింగ్, రియర్ వైపర్, వాషర్, డిఫాగర్,
డిఫాగర్, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హెచ్ఐడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఆటో డిమింగ్ IRVM, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక ఈ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ చూసుకున్నట్లయితే పెట్రోల్ అనేది 10.99 lakhs కి అవైలబుల్ గా ఉంటుంది. డీజిల్ చూసుకున్నట్లయితే 11.49 lakhs కి అవైలబుల్ గా ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1.5 lakh to 2 lakhs అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఏరియా టు ఏరియా, షోరూమ్ టు షోరూమ్ కాన్స్టాంట్ గా ఉండదు. సో అందుకనే నేను ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఇవ్వలేకపోతున్నా. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే 2021 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ స్పోర్ట్స్ వేరియంట్ కంప్లీట్ వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.